హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. చికెన్ మంచూరియన్ ఈరోజు స్పెషల్ డిష్. ఈ చికెన్ మంచూరియన్ ఎంత ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం నేను అర కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు ఏ మాత్రం లేకుండా చూసుకొని ఒక అర స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ కారం వేసుకొని ఇలా మసాజ్ చేసినట్టుగా బాగా కలుపుకోండి. తర్వాత ఒక అర స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని, అంటే మిరియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోరు 1.5 స్పూన్ వరకు పట్టింది. తర్వాత ఒక స్పూన్ మైదా, ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా ఎక్కువేం అవసరం లేదు. తర్వాత ఒక గుడ్డులో నుంచి పచ్చసొన తీసేసి ఈ వైట్ సొన అంతా వేసుకోండి. ఇప్పుడు కూడా దీన్ని కూడా బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయండి. ఇంకా ఎక్కువ అంటే 4-5 గంటలు పెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత నూనె వేడి చేసుకొని ఇలా ఒక్కొక్కటి చక్కగా నూనెలోకి జారవిడ్చుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా లో ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కొంచెం తక్కువ ఫ్లేమ్లో వేగనివ్వండి. అప్పుడు లోపల వరకు కుకింగ్ అయ్యి చాలా బాగుంటాయి. హైలో పెట్టుకుంటే కనుక త్వరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి. మనం మ్యారినేట్ చేస్తే మాత్రం చాలా బాగా కుక్ అవుతాయి. అందుకని మ్యారినేట్ చేయడానికి అసలు ఉదయం కలిపి సాయంత్రం, లేదా సాయంత్రం కలిపి రేపైనా అలా చేసుకోండి. టైం లేకపోతే మినిమం గంట మాత్రం, తక్కువ మాత్రం పెట్టకూడదు. 1-2 గంటలు పెట్టుకోండి. ఇలా అన్నిటినీ మనకు దగ్గర ఎన్ని చికెన్ ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనికి సీజనింగ్ చేసుకోవడానికి మనం వెజిటబుల్స్ ఏమేమి తీసుకున్నానో అది కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇట్లా శుభ్రంగా చక్కగా వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలో కోసం నేను ఉల్లికాడలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్ ఇవెల్లా తీసుకున్నాను. ఇవన్నీ రెడీగా మీరు కట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత వెల్లుల్లి ముక్కలు 1 by 1 ఇలా కొంచెం వేయించుకుంటూ 1 by 1 వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, ఇవి కూడా కొంచెం వేగనిచ్చి అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి, 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి. ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. మరీ సన్నగా తరగొద్దు, కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే ఇవి క్రంచీగా ఉంటాయి. తర్వాత ఈ సైజులో ఇలా క్యాప్సికమ్ ముక్కలు కూడా 2 ఒకటే సైజులో ఇలా కట్ చేసుకోండి. ఇలా వేసేసరికి కొంచెం వేపేసరికి ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా విడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు విడిపోవటం, క్యాప్సికమ్ కొంచెం వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందాక ముక్కలకి వేసాము, ఇప్పుడు ఈ వెజిటబుల్స్కి మాత్రమే సరిపోయేటట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలన్నీ విడిపోయాయి. ఇలా విడిపోయి కొంచెం క్రంచీగా వేగితే చాలు, ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేగక్కర్లేదు. తర్వాత కొంచెం ఉల్లికాడలు వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ సాసులన్నీ నేను ఒక గిన్నెలో కలిపేసుకున్నాను. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్ అన్నీ ఒక్కొక్కటి 1.5 స్పూన్ కడిగి వేసుకొని, టమాటో సాస్ ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం నీళ్లు కూడా 1 టీ గ్లాస్ వరకు నీళ్లు కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి ఉడికేటట్టుగా ఉడికించుకోండి. సోయా సాస్ ఒక అర స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇలా నీళ్లు పోసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి బాగా మరగనివ్వండి. మీ కారం వేయకుండా ఇలా రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇదిగో కొంచెం దగ్గర పడిపోయి బాగా ఉడుకుతున్నప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి ఇలా బాగా టాస్ చేసుకొని, ఇంకా పైన కూడా కొంచెం లోపల కూడా ఉల్లికాడలు వేసాం కదా, ఇదంతా బాగా కలుపుకొని పట్టేటట్టుగా. నేను కార్న్ఫ్లోర్ వేయలేదు, మీరు కావాలనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా నీళ్ళల్లో కలిపి వేసుకోవచ్చు.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకొని ఒకసారి దించేసుకోవచ్చు. ఈ చికెన్ మంచూరియా చక్కగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దాన్ని ఇలా మొత్తం డ్రై అయ్యే వరకు పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించినట్టుగా కలపొద్దు. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని అంతటిని డిష్ అవుట్ చేసుకొని మళ్ళీ పైన కొంచెం ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోండి. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.